ఇది కథానిక. రాధ చిన్నగా నవ్వింది. మై డియర్ ఫ్రెండ్, ఆ పుస్తకం పేరు విని నేను భయపడలేదు. ఆ మనిషి ఆ పుస్తకం చదువుతున్నందుకు భయపడుతున్నాను. ఆ మనిషి నా స్మృతుల్లో ఎక్కడో అడుగు పొరలను కదిల్చిన మనిషి అని భయపడుతున్నాను. అతడిని చూసినప్పటి నుండి నాలో పెరుగుతున్న అనుమానానికి అతని ప్రవర్తన దోహదం చేయడం వల్ల భయపడుతున్నాను. అయినా మీరందరూ నా చుట్టూ ఉన్నారు కనుక నాకు భయం లేదు. మీరు అందరూ కలిసి అవసరం వస్తే నన్ను కాపాడగలరనే నమ్మకం నాకుంది అని మనసులోనే అనుకుంది రాధ. బయటికి మాత్రం మనసులోని భయాన్ని కనపడనీయకుండా, అదేం లేదు, భయపడ్డట్లు మీకు కనిపించాను అంతే. అందరూ ఎయిర్పోర్ట్ నుండి హోటల్కి చేరుకున్నారు. ఎన్నో అంతస్తులతో ఎంతో విశాలంగా కట్టబడిన హోటల్ అది. ఈ మధ్య కాలంలోనే బాల్టిక్ సముద్రం ఒడ్డున విదేశీ యాత్రికులకు సౌకర్యార్థం 5 నక్షత్రాల సౌకర్యాలతో దీన్ని నిర్మించింది సోవియట్ ప్రభుత్వం. హోటల్ ముందు భాగంలో వందలాది కార్లు ఆగడానికి సరిపడా స్థలం ఉంది. అది కూడా చాలా ఎత్తైన ప్రదేశంలో ఉండడం వల్ల ఒకవైపు నుండి విశాలమైన మెట్లు, రెండో వైపు నుండి బస్సులు, కార్లు మొదలైన వాహనాలు వెళ్ళడానికి సిమెంటు రోడ్డు ఏర్పాటు చేయబడింది. బస్సులో నుంచి బయటకు వచ్చేసరికి ఒక్కసారి చలిగాలి మళ్లీ చుట్టుముట్టింది. హోటల్ ముందుకు వచ్చేసరికి ఆటోమేటిక్గా తలుపులు తెరుచుకుని దారి ఇచ్చాయి. లోపల లాంజ్లో అప్పటికీ లగేజ్ అంతా రెడీగా వరుసగా పేర్చబడి ఉంది. సర్గి రిసెప్షన్లో రూమ్ తాళాలు తీసుకుని వరుస నెంబర్లలో పేర్లు చదువుతూ ఎవరి తాళాలు వారికి అందచేశారు. ఎవరి రూమ్కు వాళ్ళు వెళ్ళిపోండి. 5 నిమిషాల్లో మీ లగేజీ రూమ్ దగ్గరికి వస్తుంది. స్నానాలు ముగించి గంటలో తయారైపోతే రెస్టారెంట్కి వెళ్ళి తర్వాత ఊర్లోకి బయలుదేరదాం. టైం ప్రకారం అన్నీ జరిగిపోవాలి అన్నారు రామరాజు గారు. అందరికీ 8వ ఫ్లోర్లోనే రూమ్లు అలాట్ అయ్యాయి. తాళం చెవులు తీసుకుని లిఫ్ట్ దగ్గరకు చేరుకున్నారు. వరుసగా 6 లిఫ్ట్లు ఉన్నాయక్కడ. ఆల్టర్నేట్ అంతస్తులకు ఒక్కో లిఫ్ట్ చొప్పున కేటాయించారు. ఏ లిఫ్ట్లో ఏ అంతస్తుకు చేరుకోవచ్చునో స్పష్టంగా అంకెలు వేయబడ్డాయి. లిఫ్ట్ కిందకి రాగానే అందరూ లోపలికి వెళ్లారు. 8వ అంతస్తు చేరుకోగానే తనకు కేటాయించబడిన రూమ్ నెంబర్ 809 వెతుక్కుంటూ వరండాలో ముందుకు వెళ్ళింది రాధ. లిఫ్టుకు చాలా దగ్గరలోనే ఉంది ఆ గది. తలుపు తెరిచి లోనికి వెళ్ళింది. గది లోపల ఎంతో పరిశుభ్రంగా ఉంది. అందంగా కూడా ఉంది. అనవసరపు అలంకరణ లేకుండా సింపుల్గా ఉంది రూమ్. విలువైన ఓక్ కర్రతో చేయబడిన ఫర్నిచర్, సింగిల్ కాట్, ఒక టేబుల్, 2 సోఫాల్లాంటి కుర్చీలు, టేబుల్ మీద అందమైన టేబుల్ ల్యాంప్, ఇంకో మూలగా చిన్న ట్రాలీ మీద టీవీ, మరో మూల టేబుల్ కింద భాగంలో అమర్చబడిన 50 లీటర్ల ఫ్రిడ్జ్, గోడకు బిగించి ఉన్న చిన్న అల్మరాలో 2 ప్లేట్లు, 4 గాజు గ్లాసులు, మంచం దగ్గరగా కుడివైపున చేతికి అందేలా బిగించబడిన 6 ఛానల్ స్టీరియో సిస్టమ్ స్విచ్, టేబుల్ సొరుగులో హోటల్ బొమ్మతో అందంగా ముద్రించబడిన కవర్లు, కాగితాలు, స్క్రిబ్లింగ్ ప్యాడ్. గది ఎంతో విశాలంగా ఉంది. గది నేల మీద ఒక మూలగా స్పేస్ హీటర్లో నుంచి వెచ్చగా గాలి లోపలికి వస్తుంది. గదికి ఆవల వైపున అద్దాల తలుపులు. ఆ తలుపుల అవతల చిన్న బాల్కనీ. బాల్కనీలో నిలబడితే బాల్టిక్ సముద్రం కనిపిస్తోంది. సుమారు ఫర్లాంగ్ దూరంలో. సముద్రంలో మచ్చుకైనా కెరటం కనిపించటం లేదు. అక్కడక్కడా పేరుకున్న మంచుగడ్డలు మెల్లమెల్లగా నీటి మీద తేలుతూ అటూ ఇటూ కదులుతున్నాయి. ఒడ్డున తెలుపు, నలుపు రంగుల మిశ్రమ కలయికతో మెరిసిపోతున్న ఇసుక. బాల్కనీ తలుపు మూసి లోనికి వచ్చింది రాధ. టీవీ ఆన్ చేసి ఛానల్స్ అన్నీ తిప్పి చూసింది. ప్రసారాలేమీ రావటం లేదు. మ్యూజిక్ బాక్స్ నాబ్ తిప్పింది. లతా మంగేష్కర్ మృదువైన స్వరం వినపడుతూ మంచి పాటలు వినిపిస్తున్నాయి. మంచం మీద వాలిపోయి 2 నిమిషాల సేపు గట్టిగా కళ్ళు మూసుకుంది రాధ. ఆ చీకటి మధ్యలో సన్నని వెలుగురేఖలు తీగల్లా సాగి ఎటో పాకిపోతున్నాయి. ఆ తీగలు సాగి సాగి వలయాల్లా తయారై తర్వాత జిగేల్మనే గోళాలుగా మారిపోయాయి. వెలుతురు పిట్టల్లా మారి కదిలిపోయినట్లు ఏవేవో ఆకారాలు వీచికల్లా సాగిపోతున్నాయి. అంతలోనే
డేవిడ్ రూపం కళ్ళ ముందు కదిలింది. మనసు భయంతో ముడుచుకుపోయింది. ఆ వ్యక్తి తన పేరు మార్చుకుని డేవిడ్ అని అబద్ధం చెప్తున్నట్లుగా అనుమానం వచ్చింది రాధకు. కానీ నిజం తెలుసుకోవడం ఎలా? తెలుసుకోవాలి. తప్పదు. ఎలాగైనా సరే. లేకపోతే సుఖంగా ఏ రాత్రి తాను నిద్రపోలేదు. టెలిఫోన్ మోగడంతో ఆలోచన నుండి బయటపడింది రాధ. రిసీవర్ ఎత్తి హలో అని అంది. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. వంశీ గొంతు వినిపించింది. గుడ్ ఆఫ్టర్నూన్. తయారైపోయారా? అప్పుడేనా? అప్పుడే ఏంటి? అరగంట దాటిపోయింది మనం రూమ్ చేరుకుని. ఇదిగో పావుగంటలో రెడీ అయిపోతాను. తొందరగా తెమలండి. అలాగే. అది సరే, ఈ ఫోన్ నెంబర్ మీకెలా తెలిసింది? ఉత్సుకత ఆపుకోలేక అడిగింది రాధ. మీరు ఆ సంగతి అడుగుతారని నాకు తెలుసు. రైట్. మీ టెలిఫోన్ కింద ఒక కార్డు ఉంది చూడండి. ఉందా అని అడిగాడు వంశీ. ఉంది అంటూ ఫోన్ సెట్ క్రింద ఉన్న కార్డు బయటకు తీసింది రాధ. దానిమీద కోడ్ నెంబర్లు ఉన్నాయి. ప్రతి అంతస్తుకు వేరే వేరే కోడ్స్ ఉన్నాయి కదా. రూమ్ నెంబర్ తెలుసుకుంటే ఫోన్ నెంబర్ తెలిసిపోతుంది. ఉదాహరణకు మీ రూమ్ నెంబర్ 809 కదా. ఆ నెంబర్ ముందు 8వ ఫ్లోర్ కోడ్ నెంబర్ అయిన 871 డయల్ చేసి తర్వాత 809 డయల్ చేయటమే, అంతే అంటూ వివరించాడు వంశీ. వెరీ ఫైన్. అప్పుడే అన్ని విషయాలు పట్టేశారన్నమాట. సరే, పావుగంటలో తయారైపోతాను నేను. బాయ్ అంటూ రిసీవర్ పెట్టేసింది రాధ. మంచం మీద నుంచి గబగబా లేచింది. సూట్ కేస్ ఇంకా రాలేదు. తన వద్ద బ్యాగ్లో టవల్ ఉన్నట్లు గుర్తుకు వచ్చింది. బ్యాగ్ నేల మీద పెట్టి జిప్ తెరిచింది. లోపల ఏదో కదిలినట్లయింది. అనుమానంగా బ్యాగ్ వంక చూసింది రాధ. అంతలో కాలింగ్ బెల్ మోగింది. బ్యాగ్ అక్కడ వదిలేసి గబగబా వెళ్లి తలుపు బోల్ట్ తీసింది. ఎదురుగా ఫ్లోర్ మేడ్ చిరునవ్వుతో నిలబడింది. ప్లీజ్ టేక్ యువర్ సూట్ కేస్ అంటూ సూట్ కేస్ అందించి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ అంటూ దాన్ని లోపలికి తీసుకొచ్చింది రాధ. గది లోపలికి వస్తుంటే బ్యాగ్ దగ్గర నుండి ఏదో పాకి మంచం వైపుకు వెళ్ళిపోయినట్టు లీలామాత్రంగా అనిపించింది రాధకు. గబగబా వెళ్ళి మంచం క్రింద చూసింది. కానీ ఏమీ కనబడలేదు. ఎలుక పరిగెత్తిందేమో అని సరిపెట్టుకుంది. కానీ ఎలుక ఇటువంటి 5 స్టార్ హోటల్ గదుల్లో ఎలా వస్తుంది అని కూడా కాసేపు ఆలోచించింది. అంతలోనే అది బహుశా తన భ్రమ అయి ఉండొచ్చని సరిపెట్టుకుంది. గబగబా బ్యాగ్ నుండి టవాలు బయటకు లాగింది. దాంతోపాటు నల్లని పాలిథిన్ సంచి బయటకు వచ్చింది. ఈ సంచి తాను బ్యాగ్లో ఉంచలేదు. మరెలా వచ్చింది అని కొంతసేపు ఆలోచించింది. అంతలోనే తాను తొందరగా తయారవ్వాలన్న విషయం గుర్తుకు వచ్చి మరి ఆ సంగతి పట్టించుకోకుండా ఆ సంచిని నలిపి ఉండలా చేసి ఒక మూలనున్న డస్ట్బిన్లో పడేసింది. బ్యాగ్ సైడ్ పాకెట్ తెరిచి సూట్ కేస్ తాళాలు బయటకు తీసింది. కేసు తెరిచి కొత్త బట్టలు తీసి మంచం మీద పడేసింది. తర్వాత బాత్రూంలోకి వెళ్ళి స్నానం ముగించుకుని వచ్చింది. స్నానం ముగించుకున్న తర్వాత చాక్లెట్ కలర్ పంజాబీ డ్రెస్, దానిమీద తెల్లని ధవళ వర్ణంలో మెరిసిపోయే చుడీ వేసుకుని షూస్ వేసుకుంది. కాశ్మీర్ షాల్ తీసి చేతి బ్యాగ్లో సర్దింది. చెవులకు రింగులు తీసి ముత్యాల డ్రాప్స్ పెట్టుకుంది. మెడలో ఆర్టిఫిషియల్ పెరల్స్ దండ వేసుకుంది. డ్రెస్సింగ్ మిర్రర్లో చూసుకుని దుస్తులు సరిచేసుకుంది. తర్వాత తనకు టూర్ నిమిత్తం ఇచ్చిన $450 నుండి $100 చెక్కులు 2 తీసి బ్యాగ్లో పెట్టుకుంది. అంతలోనే కాలింగ్ బెల్ మోగితే తలుపు తెరిచింది రాధ. ఎదురుగా మోహన్ ఫుల్ సూట్లో ఉన్నాడు. గచ్చకాయ రంగు సూట్కు నేవీ బ్లూ కలర్ టై ఎంతగానో నప్పింది అతనికి. మోహన్ 2 నిమిషాల సేపు రాధ వంక వెర్రివాడిలా చూస్తూ ఉండిపోయాడు. తర్వాత మెల్లగా ఇలా అంటాడు. సారీ టు డిస్టర్బ్ యూ. ఈ రూమ్లో రాధ అనే ఒక ఆవిడ ఉండాలి అన్నాడు మోహన్. రాధ కిలకిలా నవ్వేస్తూ జోక్స్ చాలండి, లోనికి రండి అంది. రియల్లీ మార్వెలస్. మీకు ఈ డ్రెస్ బ్రహ్మాండంగా నప్పింది. అప్సరసలా ఉన్నారు. నిజంగా పోల్చుకోలేకపోయినంటే నమ్మండి. ఈ టూర్ అంతా ఈ డ్రెస్లోనే ఉండిపోవాలి మీరు అంటూ లోనికి వచ్చాడు మోహన్. మరీ ములగ చెట్లు ఎక్కించకండి అని అన్నది రాధ. రష్యాలో ములగ చెట్లు లేవు. అంతలోనే హలో, మీరిక్కడున్నారా?
రాధా, మీరు తయారైపోయారా? పదండి, టైం అయిపోతుంది అంటూ వంశీ హడావిడిగా వచ్చాడు. పంజాబీ డ్రెస్లో రాధను చూస్తూ ఒక్క నిమిషం పాటు కళ్ళార్పకుండా ఉండిపోయాడు. ఎందుకలా చూస్తున్నారు? అంది రాధ. మీకీ డ్రెస్ వండర్ఫుల్గా నప్పింది అన్నాడు వంశీ. నేను ఆ మాటే అన్నాను. అంటే ములగ చెట్టు ఎక్కిస్తున్నానని ఆరోపించారు అన్నాడు మోహన్. పింక్ కలర్ స్వెటర్లో మెడలో యశికా కెమెరాతో ట్రిమ్గా తయారైన వంశీ వంక చూస్తూ రాధ ఇలా అంటుంది. మరీ పొగిడేయకండి, పదండి బయలుదేరుతాం అని అన్నది. ముగ్గురు బయటికి వచ్చారు. రూమ్కు తాళం పెట్టి కిందకు దిగి తర్వాత రిసెప్షన్లో తాళాలు అందజేశారు. సరిగ్గా గంటసేపు తర్వాత 809 రూమ్ నెంబర్ గది తాళం తెరిచి రూమ్ శుభ్రం చేయటానికి లోపలికి వెళ్ళిన రష్యన్ యువతి మంచం కిందనున్న కార్పెట్ సర్దబోయి కెవ్వుమని కేక వేసింది. కేక వేయకముందే ద గ్రేట్ ఇండియన్ వైపర్ కసిగా కాటు వేసింది ఆమె కాలి పైభాగంలో. మరి తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి. ప్రతి శుక్రవారం మీ ఫేవరెట్ పోడ్కాస్ట్ యాప్స్లో రిలీజ్ అవుతుంది. ఒక రాధ, 4 కృష్ణులు.